కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయగలిగింది. కానీ ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో కొన్ని కొత్త సమస్యల్ని కాంగ్రెస్ మూట కట్టుకుందా. ఒక సమస్య ఏంటంటే ఈ కర్ణాటకలో పార్టీ గెలవడంతోనే సిద్ధరామయ్య, శివకుమార్లు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. కానీ ఆ పోటీలో సిద్ధరామయ్య వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఫైనల్గా ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ హైకమాండ్ కుదిర్చిందని, ఇద్దరు చీఫ్ మినిస్టర్ పదవిని సగం పంచుకుంటారని వార్తలు వచ్చాయి. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ధృవీకరించలేదు. సిద్ధరామయ్య, శివకుమార్లు కూడా ఎప్పుడూ దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. కానీ కర్ణాటక రాజకీయ వర్గాల్లో నిరంతరం వినిపించిన వార్త అది. బయటికి ఎందుకు చెప్పలేదంటే అలా జరిగితే పార్టీలో ఐక్యత దెబ్బతింటుంది, బ్యూరోక్రసీ సిద్ధరామయ్యకు వినదు, అడ్మినిస్ట్రేషన్లో అన్సర్టనిటీ ఉంటుంది, పొలిటికల్ సిస్టంలో గందరగోళం ఉంటుంది, కనుక పైకి చెప్పలేదు. కానీ ఈ వార్త నిజమని ఇప్పుడు నాయకత్వ మార్పుతో తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సిద్ధరామయ్యను తొలగించడానికి ఏ కారణము లేదు. సో ఆ అగ్రిమెంట్, ఆ డీల్ అంటే గెలిచిన సమయంలో కుదిరిన డీలే ఇందుకు కారణం అనేది స్పష్టమైపోయింది. అందువల్ల డీకే శివకుమార్ వర్గము కుతకుతలాడుతుంది ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి లాక్కోవాలని. సిద్ధరామయ్య సవాలే లేదు సీఎం కుర్చీ వదలటానికి అని హైకమాండ్ తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో కేరళ విజయంతో కాంగ్రెస్కు ధైర్యం వచ్చింది. అందులో హైకమాండ్ లాయలిస్ట్ అయిన కేసీ వేణుగోపాల్ పక్కకు పెట్టి ఆ గ్రాస్ రూట్స్ అంటే క్షేత్రస్థాయిలో బలమున్న సతీష్ని పికప్ చేయడంతో హైకమాండ్కు ఈ మార్పు ట్రాన్సిషన్ సాధ్యమైంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఆల్రెడీ తెలంగాణలో అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కేరళలో అధికారం వచ్చింది, తమిళనాడులో విజయ్తో కలిసి భాగస్వాములు అయ్యారు. సో ఇక కర్ణాటకలో కూడా ఆపరేషన్ కర్ణాటకను కాంగ్రెస్ హైకమాండ్ చేయగలిగింది. కానీ ఎందుకు మరి కొత్త సమస్యలు వస్తాయంటున్నంటే, ఒకటి సిద్ధరామయ్య పొలిటికల్ బేస్ అండ్ డీకే శివకుమార్ పొలిటికల్ బేస్లో తేడా. డీకే శివకుమార్ ఏమో ఒక్కలిగా కమ్యూనిటీకి చెందిన నాయకుడు. కర్ణాటక రాజకీయాల్ని చాలా కాలంగా డామినేట్ చేసిన రెండు కులాలు, ఒకటి లింగాయత్, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి లాయల్ కాస్ట్ ఇది. సో లింగాయత్ నాయకుడిగానే యడియూరప్ప బీజేపీని ఆ రాష్ట్రంలో అధికారులకు తేగలిగాడు. సో ఆ సాలిడ్ ఓట్ బేస్ ఈనాటికి కూడా లింగాయత్ లాయల్ ఓటర్స్ బీజేపీ. ఇక ఒక్కలిగాసు జనతాదళ్ సెక్యులర్కు దేవగౌడ కాస్ట్ ఇది. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ప్రధానంగా ఉంటారు. బెంగళూరు ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ. వీరికి దేవగౌడ, కుమారస్వామిలు నాయకులు. సో ఈ లింగాయత్ ప్లస్ ఒక్కలిగా కాంబినేషన్తోనే బీజేపీ జేడిఎస్ల ప్రభుత్వము చాలా కాలం నడిచింది కర్ణాటకలో. అలియన్స్ ప్రభుత్వం కాదు కానీ బీజేపీ జేడిఎస్ అలియన్స్ నడిచాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ జేడిఎస్లు కలిసి పోటీ చేశాయి. అఫ్కోర్స్ జేడిఎస్ మధ్యలో కాంగ్రెస్తో కలిసి కొంతకాలం సంకీర్ణ నడిపి ఫెయిల్ అయింది. సో ఇప్పుడు సిద్ధరామయ్య ఈ ఇద్దరిని కాదని, అంటే డామినెంట్ కాస్ట్ అయిన లింగాయత్స్ ఒక్కలిగాస్ కాదని, తనకంటూ ఒక బలమైన సోషల్ బేస్ను నిర్మించుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉండగా. దాని పేరే అహిందా అంటారు. అంటే కర్ణాటకలో కన్నడ అబ్రివేషన్. అహిందా అంటే మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు. సో ఎందుకంటే సిద్ధరామయ్య స్వయాన ఓబీసీ కమ్యూనిటీ అయిన కుర్బా కమ్యూనిటీకి చెందిన నాయకుడు. మన దగ్గర షెఫర్డ్ కమ్యూనిటీ అంటే యాదవ, కుర్మి, ముఖ్యంగా కుర్మి కమ్యూనిటీకి కుర్మి కమ్యూనిటీకి చెందిన అతను. సో మన దగ్గర కూడా ఈ కమ్యూనిటీ కూడా బలమైంది. కానీ కర్ణాటకలో ఈ కమ్యూనిటీ చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ న్యూమరికల్గా. సో వీరితో పాటు ఇతర ఓబీసీలు, మైనారిటీలు, దళితులతో ఒక సోషల్ కోalition, రెండు డామినెంట్ కాస్ట్ అయిన ఒక్కలిగా అండ్ లింగాయతులకు వ్యతిరేకంగా ఒక బ్రాడ్ సోషల్ ఇంజనీరింగ్కు సిద్ధరామయ్య నాయకత్వం వహించి తాను బలపడ్డాడు, కాంగ్రెస్ను బలోపేతం చేశారు.
సో నాన్ డామినెంట్ కాస్ట్. ఈ కాస్ట్ ఏంటంటే న్యూమరికల్లీ చాలా ఎక్కువ ఉంటారు లింగాయత్లో ఒక్క లింగాలతో పోలిస్తే, కానీ పొలిటికల్గా యునైటెడ్ కాదు, ఫ్రాగ్మెంటెడ్, విడిపోయి ఉంటారు. సో ఈ న్యూమరికల్లీ లార్జ్ పొలిటికల్లీ ఫ్రాగ్మెంటెడ్ కమ్యూనిటీకి ఒక వాయిస్ ఇచ్చి వాళ్ళకు ఒక నాయకుడిగా ఐడెంటిటీ తెచ్చుకోగలిగాడు సిద్ధరామయ్య. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది కీలకం. ఎందుకంటే మిగతా రెండు కమ్యూనిటీలు లింగాయత్ బీజేపీకి, ఒక్కలిగా జేడీఎస్కు లాయల్ కనుక కాంగ్రెస్కు మిగిలింది ఇప్పుడు ఆధారపడాల్సింది ఈ గ్రూప్ పైనే. కానీ కర్ణాటకలో ఒక పెద్ద రిస్క్ తీసుకొని పాపులర్ లీడరు, అహిందా లీడరు అయినటువంటి మీకు ద ఓన్లీ ఓబీసీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఇండియా, దేశంలోనే ఏకైక ఓబీసీ ముఖ్యమంత్రిని తీసేసి అక్కడ ఒక్కలిగా కమ్యూనిటీ అతన్ని పెట్టారు, డామినెంట్ కాస్ట్కు చెందిన నాయకుడిని పెట్టారు. ఇది కర్ణాటకలో బీజేపీ జేడీఎస్లను ఎదుర్కోవటానికి కాంగ్రెస్కు ఉపయోగపడిన సోషల్ ఇంజనీరింగ్ డిస్టర్బ్ అవుతుందా అనేది అనుమానం. ఇక రెండవది పాలసీ ఎజెండా. మీకు సిద్ధరామయ్య పాలసీ ఎజెండామో అగ్రికల్చరు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయము, సంక్షేమము. సో ఇది ప్రధానంగా సిద్ధరామయ్య స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఎందుకంటే అండర్ ప్రివిలేజ్ క్లాసెస్, అండర్ ప్రివిలేజ్ క్యాస్ట్, సో వారి సాధికారికత అనేది సిద్ధరామయ్య ఎజెండా. ఇందుకు భిన్నంగా శివకుమారమో ఇది రిచ్ బిజినెస్ మ్యాన్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరు డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా ఉండే. సో ఇతను ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంటు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియంటేషన్ కలిగిన నాయకుడు. సో ఇద్దరి పాలసీ విజన్లో కూడా ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ అనే సంస్థ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 16th ఫైనాన్స్ కమిషన్కు ఇచ్చిన స్టడీ ప్రకారము కర్ణాటక దేశంలోని ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, సొంత పన్నుల విషయంలోనూ, పర్ క్యాపిటా ట్యాక్స్ రెవెన్యూస్, తలసరి పన్నుల విషయంలోనూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలు, టాప్ స్టేట్స్లో ఒకటి. అందువల్ల ఆ కర్ణాటకకు ఉన్నటువంటి ఆ పవర్ హౌస్ ఆఫ్ కర్ణాటక ఫైనాన్సెస్, బెంగళూరు ఐటీ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఉండడం వల్ల కర్ణాటక ప్రభుత్వానికి నిధుల కొరత లేదు సంక్షేమాన్ని అమలు చేయడానికి. దాన్ని ఉపయోగించుకోగలిగాడు. ఆ ఫిస్కల్ మజిల్ని కాస్త తన అహిందా సోషల్ కోalitionకు కావలసిన వెల్ఫేర్ ఎజెండాను అమలు చేయడంలో సిద్ధరామయ్య పొలిటికల్ స్ట్రాటజీ నడిచింది. ఇందుకు భిన్నంగా ఇప్పుడు మరి డీకే శివకుమార్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్వెస్ట్మెంటు అనే అర్బన్ ఎజెండాతో వెడితే అది కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ప్రయోజనాన్ని ఇస్తుందా, నష్టాన్ని కలిగిస్తుందా అనే సమస్య. ఎందుకంటే కర్ణాటకలో ఇన్ఈక్వాలిటీస్ కూడా ఎక్కువే. మీకు ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారము మీకు బెంగళూరు ప్రాంత పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం ఇయర్లీ 8.55 lakhs. ఇందుకు భిన్నంగా నార్త్ కర్ణాటకలోని ప్రాంతాలలో 1.44 lakh, ఎంత తక్కువ చూడండి, నేషనల్ ఎవరేజ్ కన్నా కూడా తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. సో ఇంత వైడ్ డిస్పారిటీస్ ఉన్న రాష్ట్రంలో పొలిటికల్ ఎకానమీ ఆఫ్ గవర్నెన్స్ చూసుకుంటే సిద్ధరామయ్య ఫార్ములా కీలకమవుతుంది. కానీ ఇప్పుడు శివకుమార్ మరి తన నేపథ్యము, తన పాలసీ విజన్ ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ను రాజకీయంగా నిలబెట్టడానికి సిద్ధరామయ్య చూపిన బాటలో వెళ్తారా, లేదా ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే థాట్ ప్రాసెస్లో వెళ్తారా చూడాలి. ఇది సెకండ్ ఛాలెంజ్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని. మీకు థర్డ్ ఛాలెంజ్ ఇంటర్నల్ పాలిటిక్స్. సో సిద్ధరామయ్యను కర్ణాటక నుంచి తప్పించి ఢిల్లీకి రప్పిస్తే డీకే శివకుమార్ ఎదురుండదు అని కాంగ్రెస్ హైకమాండ్ స్కెచ్ వేసింది. కానీ ఆ స్కెచ్కు సిద్ధరామయ్య చెక్మేట్ చేశాడు. తాను రాజ్యసభ సభ్యత్వం అవసరం లేదని, ఢిల్లీకి రానని, కర్ణాటకలోనే ఉంటానని, చురుకైన రాజకీయాల్లో ఉంటానని పెట్టుకున్నాడు. అంటే రోజు శివకుమార్కు పక్కలో బెల్లం అవుతానంటాడు. సో రెండవ పవర్ సెంటర్గా ఉంటాడు. ఇదివరకు సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ ఉంటే డీకే శివకుమార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం అయ్యాడు కనుక ఇప్పుడు ఆ పిసిసి ప్రెసిడెంట్ ఎవరవుతారన్నది ఒక క్వశ్చన్. అయితే సిద్ధరామయ్య శివకుమార్ క్యాబినెట్లో ఉండడు.
క్యాబినెట్లో ఉంటే కాస్త మేనేజ్ చేయడం ఈజీ, క్యాబినెట్ బయట ఉంటాడు, ఆయనకు లాయలిస్ట్ ఉన్నారు మినిస్టర్స్, ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆయన వర్గం కూడా శివకుమార్ మంత్రివర్గంలో సభ్యులవుతారు. సో ఇప్పుడు డికే శివకుమార్కు సిద్ధరామయ్య కోఆపరేషన్ లేకపోతే కాంగ్రెస్ సర్కార్ గందరగోళంలో పడడం తప్పదు. సో ఏ మేరకు సిద్ధరామయ్య కోఆపరేట్ చేస్తాడు, రిమోట్ కంట్రోల్తో ఎలా ఇబ్బంది పెడతాడు శివకుమార్కు అన్నది ఒక సమస్య. ఎందుకంటే సాధారణంగా సిద్ధరామయ్య చాలా సీజన్ లీడర్ కనుక తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయకపోవచ్చు. కానీ ఆయన ఢిల్లీ జాతీయ రాజకీయాలకు వెళ్లకుండా రాష్ట్ర రాజకీయాల్లోనే చురుగ్గా ఉంటానంటే వాట్ ఈస్ ద సెన్స్, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అని. ఇప్పుడు తాజాగా ఆయన కోఆర్డినేషన్ ప్యానెల్ ఉండాలి, నడిపించడానికి ప్రభుత్వాన్ని పార్టీని అని ఒక సమన్వయ కమిటీ ఉండాలని ప్రతిపాదించాడు. అంటే డికే శివకుమార్కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకూడదు అని, ఆయన చేతులు కట్టేసి పని చేయించాలని. ఇది ఆయనకి ఇబ్బంది కాదు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చెడు పేరు తెచ్చుకోవటానికి కారణమవుతుంది. అంటే ది అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ విల్ బికమ్ ఓస్టేజ్ ది ఇంటర్నల్ పార్టీ రైవల్రీ. సో ఇది కాంగ్రెస్ పార్టీ పైన ఏ రకమైన ప్రభావం చూపుతుందని మూడవది. నాలుగవది జాతీయ రాజకీయాలకు ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే మీకు ఆ కాంగ్రెస్ పార్టీకి 4 ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేరళలో సతీశన్, హిమాచల్ ప్రదేశ్లో సుఖ్వేందర్ సింగ్ సిక్కు, కర్ణాటకలో డికే శివకుమార్. ఇప్పుడు 4 కూడా ఇందులో ఎవరు ఓబీసీ లేడు. సిద్ధరామయ్య ఒక్కరే ఓబీసీ ముఖ్యమంత్రిగా ఉండే, ఇప్పుడు అతన్నే తీసేశారు. రాహుల్ గాంధీ రోజు ఏమంటున్నాడు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తాం, రిజర్వేషన్ల పరిమితి కూడా 50% తీసేస్తాం, 2024లో సంవిధాన్ ఖత్రేమే హే అంటూ సోషల్ జస్టిస్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో చెప్పేదేమో సోషల్ జస్టిస్ పాలిటిక్స్, ఆచరణలోనేమో పవర్ఫుల్ ఓబీసీ మాస్ లీడర్ను పక్కకు పెట్టారు. సో ఇది జాతీయ రాజకీయాలపై ఏ ప్రభావం చూపుతుందనేది 4వ ప్రశ్న. 5వది ఇతర రాష్ట్రాల్లో ఇది ఏ రకమైన ఇంటర్నల్ రైవల్రీ కారణమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలోనే లేదు ఇంటి పోరు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి అండ్ అదర్ సీనియర్స్, మీకు కర్ణాటకలో కేరళలో సతీశన్ వర్సెస్ కేసీ వేణుగోపాల్ అండ్ రమేష్ చెన్నితల, మీకు హిమాచల్ ప్రదేశ్లో సుఖ్వేందర్ సింగ్ వర్సెస్ ప్రతిభా సింగ్ వీర విక్రమాదిత్యల కాంబినేషన్. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాకు కూడా ఎందుకు మార్పు ఉండకూడదు అని మొదలు పెట్టారనుకోండి. అఫ్కోర్స్ కేరళ అంటే ఇప్పుడే అయ్యారు కనుక అక్కడ సమస్య రాదు. తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్లో గనక, కర్ణాటకలో నాయకత్వ మార్పు గనక ఏదైనా డిసిడెంట్లకు ఆశ కల్పిస్తే అది కాంగ్రెస్ సవాల్గా ఉంటుంది. అయితే రాష్ట్రానికి రాజకీయాలు మారుతూ ఉంటాయి. ఎమ్మెల్యేల మద్దతు పూర్తిగా ఈక్వల్గా డివైడ్ కాదు కర్ణాటక లాగా, ఆ ఛాలెంజ్ ఉంటుంది. మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు సిద్ధరామయ్యేమో మాస్ లీడర్, శివకుమార్ ఏమో ఆర్గనైజేషనల్ లీడర్. సాధారణంగా ఎన్నికల్లో కావాల్సింది మాస్ లీడర్. అందుకే గెలిచాక సిద్ధరామయ్యని హైకమాండ్ ఎంచుకోవడంలో కారణం అది. ఆర్గనైజేషనల్ లీడర్ పార్టీని గెలిపిస్తాడు, కానీ ఓట్లు రావాలంటే మాస్ లీడర్ కావాలి. సో మీకు అంతకుముందు చీఫ్ మినిస్టర్ మాస్ లీడరు, ఆ పిసిసి నాయకుడైన శివకుమార్ ఆర్గనైజేషన్ లీడర్. ఈ కాంబినేషన్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిపించింది. ఇప్పుడు మాస్ లీడర్ కాస్త సైడ్ లైన్ అయిపోయాడు, ఆయన పక్కన ఉంటాడు, ఆయన ఏ బాధ్యతల్లో ఉండడు, కానీ ఆ పవర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాడు. శివకుమార్ ఏమో మాస్ లీడర్ కాదు, ఆర్గనైజేషనల్ లీడర్. సో ఇప్పుడు మాస్ లీడర్ను తొలగించి ఆర్గనైజేషనల్ లీడర్ను ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా పెడితే ఏ రకమైన ప్రభావం ఉంటుందనేది క్వశ్చన్. బట్ ఒకటి మాత్రం నిజం, డికే శివకుమార్ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్గనైజేషనల్ పైన కంట్రోల్ ఉన్నవాడు. కాంగ్రెస్కు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నుంచి కాంగ్రెస్కు లాయలిస్టు. ఇప్పుడు శివకుమార్ ఎంపికతో పార్టీ శ్రేణులకు ఊపొస్తుంది. ఆ ప్రయోజనాలు ఉన్నాయి, నేను ఇంతదాకా చెప్పిన రిస్కులు కూడా ఉన్నాయి.